హలో మై డియర్స్, వెల్కమ్ టు చిన్మయిస్ వరల్డ్. ఈరోజు మనము కాస్ట్ ఐరన్ పాత్రల గురించి అవి ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు ఎందుకోసం వాడాలి అది తెలుసుకుందామండి. చాలామందికి కాస్ట్ ఐరన్ ప్యాన్స్ మనం వాడే ముందు అవి ఎలా వాడాలి ఏంటిది అసలు వాడుతుంటే మామూలుగా దోశ వేసినా కానీ అది అతుక్కుపోవడం అట్లా అవుతూ ఉంటుందండి. ఫస్ట్ మనం సీజనింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. నేను కొత్తగా కాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. అయితే ముందుగా మనము ఆ కాస్ట్ ఐరన్ ప్యాన్స్ ముందుగా మైల్డ్ సోప్ తోటి లిక్విడ్ తోటి మనం వాష్ చేసుకోవాలండి. స్టీల్ స్క్రబ్స్ అట్లాంటివి వాడద్దండి. నార్మల్గా గ్రీన్ స్క్రబ్ వస్తుంది కదండి, అట్లాంటిది వాడుకొని మనం శుభ్రంగా ప్యాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత దాన్ని మనం పొడి క్లాత్తో నార్మల్గా కిచెన్ టవా కానీ లేకపోతే నార్మల్ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అసలు ఏ రకమైన వెట్ లేకుండా తడి లేకుండా మనం తుడుచుకోవాలి. ముందు వైపు అండ్ వెనుక వైపు కూడా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత దాన్ని మనము స్టవ్ పైన లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదండి, స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. దానికంటే ముందు మనము ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ గ్రీస్ చేయాలి మొత్తం ప్యాన్కి, పై వైపున కింది వైపున. ఆయిల్ మనకు కొంచెం ఎక్కువనే పడుతుందండి, దానికోసం మనం థింక్ చేయొద్దు. ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేయాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అది పెట్టేసి, ఆ బౌల్ పెట్టేసి లో ఫ్లేమ్లో మనము హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు పొగలు వస్తాయి, ఫ్లేమ్ వస్తుంది. ఫ్లేమ్ పెడితే మనకు కొంచెం పొగలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 2 అవర్స్ అలాగే వదిలేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పోర్స్ ఉంటాయి కదా, రంధ్రాలు ఉంటాయి కదా, ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయి ఈ ప్యాన్ అనేది మనకి సాఫ్ట్గా నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారవుతుందండి. సో మనం అట్లా చేయాలి. ఇదే రిపీట్ చేయాలండి 2 టైమ్స్. ఇదే పద్ధతిని 2 టైమ్స్ రిపీట్ చేయాలండి. ఎలా అంటే వాష్ చేసుకోవాలి, తడి క్లాత్తో తుడుచుకోవాలి, ఆ తర్వాత ఆయిల్ అప్లై చేయాలి, హీట్ చేసుకోవాలి. వాష్ చేసుకోవాలి, పొడి క్లాత్తో తుడుచుకోవాలి, ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఆ పొగలు వచ్చేటప్పుడు మనం ఒక ఆనియన్ని కట్ చేసుకొని, ఓకే మనం అప్పుడే మనం వంట చేస్తాం అనుకుంటే దాన్ని రెడీ టు కుకింగ్కి మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఆయిల్ పోసేసి ఆ ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఆ బ్లాక్నెస్ అనేది, వేస్ట్ అనేది ఈ ఆనియన్స్కి, ఉల్లిపాయలకి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఆ ఆనియన్ని మనం తీసేసుకోవాలి. దాన్ని యూజ్ చేసుకోవద్దండి. మంచిగా బ్లాక్గా రెడ్ కలర్ లేకపోతే నార్మల్గా బాగా ఫ్రై అయినాక దాన్ని తీసేసుకోవాలండి. ఆ ఆనియన్ని మనం పక్కకు పెట్టేసి మనం ఏదైతే వండుకుంటామో దాంట్లో కుక్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్స్ మనం ఎందుకు వాడాలని అంటే అండి, దీంట్లో మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకు దీంట్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఈవెన్గా ఆ టెంపరేచర్ కూడా, వేడి అనేది మొత్తం పాత్రకి ఇరువైపులా స్ప్రెడ్ అవుతుందండి. ఇది మనము సీజనింగ్ చేసే కొద్దీ, అంటే మనం వాడుతున్న కొద్దీ, ఈ విధంగా ఆయిల్ రాసుకుని పెట్టుకున్న కొద్దీ ఏమవుతుందంటే నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారవుతుంది. ఓకే, నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారై మనం వంట చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. చాలా తక్కువ పడుతుంది, తొందరగా కుక్ అవుతుంది. ప్లస్ చాలా హెల్తీగా ఉంటుందండి మనకి. ఇవి తినడం వల్ల, దీంట్లో వండుకున్న ఆహారం తినడం వల్ల మనము ఇవి వండుతున్నప్పుడు ఆ ఆహారంలోకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మాత్రం దీంట్లో వండిన పదార్థాలు తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా మన ఆహారంలోకి ఆ ఐరన్ అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కువ రోజులు మనము దీనికి ఎక్కువ రోజులు సర్వీసు మనకు ఇస్తుందండి. ఏ విధంగా అంటే ఒకసారి మనం ఈ ఐరన్ ప్యాన్స్ వాడితే నెక్స్ట్ జనరేషన్కి కూడా యూజ్ అవుతుందండి. దీనివల్ల మనం డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నార్మల్గా టెఫ్లాన్ నాన్ స్టిక్ వాటికి టెఫ్లాన్ రసాయనం రాసి ఉంటుందండి. మనం వేడి చేస్తున్న కొద్దీ దాంట్లో నుంచి ఆ టెఫ్లాన్ అనేది పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. అట్లాంటి ప్రమాదం దీంట్లో ఉండదు. దీంట్లో ఏ విధమైన రసాయనిక పదార్థాలు ఉండవు. నార్మల్గా
ఇది సహజ సిద్ధమైన నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారైపోతుందండి. చాలా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు మన్నుతుంది కాబట్టి మనము ఎక్కువగా దీన్ని వేరే పాత్రలు కొనడానికి వీలుండదు. దీన్నే ఎక్కువ రోజులు మనం వాడుకుంటూ ఉండొచ్చు. నేను దీనిపైన ఈరోజు మీకు చూపించాను కదండి, దీంట్లో నేను ఊతప్పం వేసానండి. చాలా బాగా వచ్చింది, చూడండి, మీరే చూస్తున్నారు కదా, గమనించండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ నుండి ప్లస్ వివిధ రకాల క్యాన్సర్స్ నుండి, నోటి పూతల నుండి, నెక్స్ట్ డైజెషన్కి సంబంధించిన జీర్ణకోశ వ్యాధుల నుంచి కూడా మనం మన హెల్త్ని కాపాడుకోవచ్చండి. మన హెల్త్ కోసం మనం ఇట్లాంటివి వాడుకోవాలి. ఈ అల్యూమినియం పాత్రలను అవాయిడ్ చేయాలండి. నేను కూడా ఇంట్లో ఒక డెసిషన్ తీసుకున్నానండి. చిన్న చిన్నగా అన్ని పాత్రలను నేను తీసేస్తున్నానండి. నెక్స్ట్ దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలంటే, ప్రిజర్వ్ చేసుకోవాలని, ఇది ఇట్లా చేసుకోవాలండి. ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలంటే, మనం ఇప్పుడు వాడుకుంటాం కదండి, తరచూ మనం కడగద్దు. ఇది ఎప్పుడు కడుక్కుంటూ ఉంటే అది త్రుప్పు పట్టిపోతుంది. అట్లా కాకుండా వాడుకొని ఆ ఆయిల్ అట్లనే ఉంటుంది కాబట్టి మనము డైలీ రెగ్యులర్గా వాడితే మాత్రం మైల్డ్గా సోప్ తోటి క్లీన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ అది వాడుకుంటలేమంటే ఏదైనా కవర్లోనో లేకపోతే బ్యాగ్లోనో పెట్టుకొని మనం దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు. నేను దీంట్లో ఈరోజు ఇవి తీసుకున్నానండి, జంబో ప్యాక్ తీసుకున్నాను. మనకు చిన్న కడాయి నార్మల్గా హ్యాండిల్ ఉన్నది చూడండి, అది నాకు ఫ్రీ వచ్చింది. దీంట్లో ఈరోజు నేను కర్రీ వండానండి. చాలా బాగుంది, హెల్తీగా కూడా ఉంటుంది, పిల్లలకి చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా మనం కవర్లోనో లేకపోతే బ్యాగ్లో పెట్టుకొని ఎక్కువ రోజులు వాడని ఉంటాయి కదండి, అవి మళ్ళీ ఆయిల్కి వేరే దుమ్ము పట్టకుండా ఉండడానికి ఒక కవర్లో మనము దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.